హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్న్ విత్ సౌమ్య. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మాడ్యూల్ 1 స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మనం నేర్చుకునే టాపిక్స్: వాట్ ఈజ్ ఎక్సెల్, ఫీచర్స్ అండ్ అప్లికేషన్స్, ఎక్సెల్ ఇంటర్ఫేస్, వర్క్బుక్ వర్సెస్ వర్క్షీట్, రోస్, కాలమ్స్ అండ్ సెల్స్, సెల్ అడ్రస్, క్రియేటింగ్, సేవింగ్ అండ్ ఓపెనింగ్ అండ్ ఎక్సెల్ ఫైల్. మీరు కంప్లీట్ బిగినర్ అయితే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వాట్ ఈజ్ ఎక్సెల్. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది మైక్రోసాఫ్ట్ కంపెనీ డెవలప్ చేసిన స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్. ఎక్సెల్ని యూస్ చేసి మనం డేటా ఎంటర్ చేయొచ్చు, క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు, రిపోర్ట్స్ ప్రిపేర్ చేయవచ్చు, చార్ట్స్ క్రియేట్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే డేటాని ఈజీగా స్టోర్ చేయడానికి, మేనేజ్ చేయడానికి మరియు క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ చేసే సాఫ్ట్వేర్ని ఎక్సెల్ అంటారు. ఓకే, దెన్ ద సెకండ్ టాపిక్ ఈజ్ ఫీచర్స్ అండ్ అప్లికేషన్స్. ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. సో ఎక్సెల్లో చాలా యూస్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఏంటి అంటే ఏదైనా డేటాని ఎంట్రీ చేయవచ్చు ఈజీగా. ఓకే, అండ్ formulas, okay, functions, charts, these are the charts, and sorting, filtering, okay, pivot tables. ఈ ఫీచర్స్ వల్ల లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ ఫర్ ది అప్లికేషన్స్ ఆఫ్ ఎక్సెల్ని చాలా ప్లేసెస్లో యూస్ చేస్తారు, లైక్ స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్, బ్యాంక్స్, బిజినెసెస్. ఓకే, స్టూడెంట్ మార్క్స్ కానీ, శాలరీ డీటెయిల్స్ కానీ, అటెండెన్స్, బడ్జెట్ ప్లానింగ్, రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడానికి ఎక్సెల్ యూస్ చేస్తారు. అండ్ ద థర్డ్ టాపిక్ ఈస్ ఎక్సెల్ ఇంటర్ఫేస్. ఎక్సెల్ ఓపెన్ చేసినప్పుడు మనకు కనిపించే స్క్రీన్ని ఎక్సెల్ ఇంటర్ఫేస్ అంటారు. ఇందులో ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి అంటే టైటిల్ బార్, రిబ్బన్, ఫార్ములా బార్, నేమ్ బార్, వర్క్షీట్ ఏరియా, షీట్ ట్యాబ్స్, స్టేటస్ బార్. వీటిని నెక్స్ట్ వీడియోస్లో ప్రాక్టికల్గా కూడా చూద్దాం. అండ్ ఫోర్త్ టాపిక్ ఈస్ వర్క్బుక్ వర్సెస్ వర్క్షీట్. వర్క్బుక్ అంటే కంప్లీట్ ఎక్సెల్ ఫైల్ని వర్క్బుక్ అంటాం. అండ్ వర్క్షీట్ అంటే ఆ ఫైల్లో ఉండే ఒక షీట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ షీట్స్ వీ కెన్ ప్రొడ్యూస్. సో ఇదంతా ఒక వర్క్ బుక్లో ఒక షీట్ని మనం వర్క్ షీట్ అంటున్నాం. క్రియేట్ నెంబర్ ఆఫ్ షీట్స్ ఇన్ వన్ ఫైల్. సో దీస్ నెంబర్ ఆఫ్ షీట్స్ ఈస్ కాల్డ్ వర్క్ బుక్ అండ్ ఇండివిజువల్ షీట్ ఈస్ కాల్డ్ వర్క్ షీట్. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నోట్బుక్ అనేది ఒక వర్క్ బుక్. నోట్బుక్లో ఒక పేజ్ని వర్క్ షీట్. ఒక వర్క్ బుక్లో చాలా వర్క్ షీట్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, యాజ్ ఐ సెడ్ హియర్, ఒక వర్క్ బుక్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ షీట్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ ఫిఫ్త్ టాపిక్ ఈస్ రోస్, కాలమ్స్ అండ్ సెల్స్. రోస్ అంటే ఏంటి అంటే ఇక్కడ హారిజాంటల్గా ఉన్నాయి కదా, వీటిని రోస్ అంటారు. ఓకే, రోస్ హారిజాంటల్గా ఉంటాయి. రోస్ని నంబర్స్ 1, 2, 3తో ఐడెంటిఫై చేస్తారు, లైక్ దిస్ 1, 2, 3, 4, 5, 6 ఇట్లాగా నంబర్స్తో ఐడెంటిఫై చేస్తారు. అండ్ కాలమ్స్ అనేవి ఇలా వర్టికల్గా ఉంటాయి. కాలమ్స్ని లెటర్స్తో ఐడెంటిఫై చేస్తారు, లైక్ ABCD అలాగా. అండ్ సెల్ అనేది ఏంటి అంటే రో అండ్ కాలమ్ కలిసిన ప్లేస్ని సెల్ అంటారు. చూస్ దిస్ వన్. అండ్ దీనికి ఈ కాలమ్ అండ్ దీనికి ఈ రో. ఓకే, అవి రెండు కలిసిన దగ్గరని సెల్స్ అంటాం. అండ్ ద సిక్స్త్ టాపిక్ ఈస్ సెల్ అడ్రస్. ప్రతి సెల్కి ఒక యూనిక్ అడ్రస్ ఉంటుంది, దాని సెల్ అడ్రస్ అంటారు. సెల్ అడ్రస్ ఈక్వల్ టు కాలమ్ లెటర్ ప్లస్ రో నెంబర్. ఓకే, ఇప్పుడు మనం ఇందాక చెప్పాను చూసావా, సెల్ అంటే ఏంటి అంటే ఒక కాలమ్ ఒక రో కలిసిన దాన్ని సెల్గా ఐడెంటిఫై చేస్తామని. అండ్ ఇది తీసుకున్నప్పుడు మనం దీని యొక్క సెల్ అడ్రస్ ఏంటి, ఇక్కడ చూడండి, C9 ఇస్ ద సెల్ అడ్రస్ ఆఫ్ దిస్ సెల్. ఓకే, దాన్ని సెల్ అడ్రస్ అంటారు. ఎక్సెల్లో ఫార్ములాస్ రాయడానికి సెల్ అడ్రస్ చాలా ఇంపార్టెంట్. అండ్ సెవెంత్ టాపిక్ ఈస్ క్రియేటింగ్, సేవింగ్ అండ్ ఓపెనింగ్. ఓకే, ఎక్సెల్ ఓపెన్ చేసి
ఒక బ్లాంక్ వర్క్ బుక్ మీద క్లిక్ చేస్తే న్యూ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇట్లా ఓపెన్ చేసాం కదా, జస్ట్ న్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, ఒక న్యూ ఫైల్ క్రియేట్ అవుతుంది. అండ్ దీన్ని ఎట్లా సేవ్ చేస్తాము అంటే కంట్రోల్ ఎస్తో సేవ్ చేస్తాం. ఓకే, కంట్రోల్ ఎస్ ప్రెస్ చేసి లొకేషన్ సెలెక్ట్ చేసి ఫైల్ సేవ్ చేయండి. అండ్ ఓపెన్ చేయడానికి ఆల్రెడీ సేవ్ చేసిన ఫైల్స్ని ఓపెన్ చేయాలి అంటే ఫైల్లోకి వెళ్ళి ఓకే ఓపెన్ మీద క్లిక్ చేసుకొని మనకి కావాలి అంటే బ్రౌజ్ చేసుకోవచ్చు. ఇక్కడే అపియర్ అవుతాయి మనవి ఎక్సెల్ షీట్స్ ఏమైనా ఉంటే, ఎక్సెల్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ అపియర్ అవుతాయి. అండ్ యూ కెన్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ది ఫైల్. ఓకే, లెట్ మీ ఓపెన్ దిస్ ఇస్ ద బ్లాంక్ వన్ విచ్ ఐ హ్యావ్ సేవ్డ్ బిఫోర్. ఓకే, సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సెల్ మాడ్యూల్ 1 కంప్లీట్ చేసాం. మనం నేర్చుకున్న టాపిక్స్ ఏంటి అంటే వాట్ ఈస్ ఎక్సెల్, ఫీచర్స్ అండ్ అప్లికేషన్స్, ఎక్సెల్ ఇంటర్ఫేస్, వర్క్బుక్ వర్సెస్ వర్క్షీట్, రోస్, కాలమ్స్ అండ్ సెల్స్, సెల్ అడ్రస్, క్రియేటింగ్, సేవింగ్ అండ్ ఓపెనింగ్ అన్ ఎక్సెల్ ఫైల్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లర్న్ విత్ సౌమ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఎక్సెల్ మాడ్యూల్ 2 స్టార్ట్ చేసి డేటా ఎంట్రీ, ఆటోఫిల్, కాపీ అండ్ పేస్ట్, ఫార్మాటింగ్, ఫాంట్స్, అలైన్మెంట్, బోర్డర్స్, కలర్స్, నెంబర్ ఫార్మాట్స్ని ప్రాక్టికల్గా నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.